10% మంది శాసనసభ్యులు ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా అన్నటువంటిది రాజ్యాంగంలో లేదు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ వీళ్ళు మాత్రం లెజిస్లేచర్ పార్టీస్ అండ్ గ్రూప్స్కి సంబంధించి రికగ్నిషన్ ఆఫ్ అండ్ ఫెసిలిటీస్ టు లెజిస్లేచర్ పార్టీస్ అండ్ గ్రూప్స్, ఇది మరి శాసనసభలకు సంబంధించినటువంటి అంశమా ఎక్కడదనేది తెలియదు, కానీ ఒక డేటాని తీసుకుని వచ్చారు. దీంట్లో ఉన్నటువంటిది అయితే కనుక 10% తప్పనిసరిగా ప్రతిపక్ష హోదాకి 10% అన్నటువంటి పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేసుకొచ్చారు. ఇందులో బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద హౌస్, ఇందులో షెల్ హ్యావ్ ఇట్లాంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, దీనికి అంతటి కూడా ప్రతిపక్ష హోదా అన్నటువంటి 10% ఉండాలి అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చారు. అయితే ఇది కాన్స్టిట్యూషనల్లో లేదు, అసెంబ్లీలు ఎవరికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది ఒక సంప్రదాయమే తప్పించి రాజ్యాంగం కాదు అన్నటువంటిది నిపుణులు చెప్పేటటువంటి మాట. మన అయితే స్పీకర్లు అనుకోవడం లేదా ప్రభుత్వ పెద్దలు అనుకుంటే సాధ్యమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు రాజీవ్ గాంధీ టైంలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కేవలం 30 మంది పార్లమెంట్ సభ్యులే ఉన్నారు. 544తో పోల్చుకుంటే 30 మంది అంటే 54 ఉండాలి కనీసం, లేదు అప్పుడు 54, 55 ఉండాల్సిన దాంట్లో లేదు, అట్లాగే ఇవ్వలేదు. అట్లాగే ఇది అప్పుడు ఇచ్చారు. మరొక వైపున కేజ్రీవాల్ బీజేపీకి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. అలాగే ఎన్టీ రామారావు గారు అప్పుడు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా, అందుకే పీజీఆర్కి ఆనాడు దక్కింది. అది ఒక రకంగా చెప్పాలంటే విచక్షణాధికారం తప్పించి, అంటే స్పీకర్ విచక్షణాధికారం అంటే స్పీకర్ ఎవరి మాట వింటారు, అధికార పక్షం కాబట్టి ఆ రూట్లో తప్పించి, డైరెక్ట్గా అయితే మాత్రం ఖచ్చితంగా 10% ఉండాలి అన్నటువంటిది శాసనసభకి సంబంధించినటువంటి లెక్కలు చెప్తున్నాయి. వివిధ చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆయా ప్రభుత్వాల విచక్షణ మీద ఆధారపడి ఉంది.